హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేనైతే రేంజ్ టెస్ట్ వీడియో ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు వచ్చి చేయలేకపోయాను. ఇంకా ఫైనల్గా అయితే రేంజ్ టెస్ట్ వీడియో అయితే చేస్తున్నాను. సో నైట్ అయితే నేను ఫుల్ ఛార్జ్ అయితే పెట్టేశాను బైక్కి అయితేనే. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇది రైడ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే హైదరాబాద్లో తెలిసిందే కదా ట్రాఫిక్ మొత్తం ఎలా ఉంటుందో. సో అందుకని చెప్పేసి నేను నాగ్పూర్ హైవే అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా పక్కన నియర్ బైనే ఉంది, అది కూడా మార్నింగ్ అయితేనే ఎంటీగా ఉంటుందని చెప్పేసి నేను అదైతే చూస్ చేసుకున్నాను. అండ్ చూసినట్లయితే కనుక మొత్తం చూసారు కదా, మొత్తం 0 అయితే ఉంది. టుడే రైడ్ స్టేటస్ వచ్చి మొత్తం అయితే 0. ఈకోలో వచ్చి 180 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ నార్మల్ వచ్చి మనకి 143 చూపిస్తుంది. అండ్ స్పోర్ట్ వచ్చి 125 అండ్ హైపర్ వచ్చి 100 చూపిస్తుంది. ఇంకైతే ఏం మాత్రం లేట్ చేయకుండా ఇంక రైడ్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. టైం వచ్చి 6:25 అయితే అవుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ 6:25 అవుతుంది. అండ్ ట్రిప్ కూడా 0 చేసేస్తున్నాను దీనికని చెప్పేసి. మై ట్రిప్ 705 ఉంది కదా, రీసెట్ ట్రిప్ 0. అండ్ ఈ రైడ్ అంతా మాత్రం ఇంకా నార్మల్ మోడ్లోనే నేనైతే రైడ్ చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చి చూపించేది వచ్చి 143 కిలోమీటర్స్. చూద్దాము ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంది అనేది. ఫైనల్గా అయితే 143 కిలోమీటర్స్ రేంజ్లో అయితే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. నాకు దగ్గరలో నాగ్పూర్ హైవే అయితే ఉంది. నేను ఆ హైవేతో అయితే ఫస్ట్ 50% అయితే నేను ఫ్రంట్కి అయితే వెళ్తా. 50% ఎక్కడి వరకు అయితే 50% వచ్చిందో ఛార్జ్ అనేది, అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి నేను రిటర్న్ అయితే అవుతాను. ఇప్పటికొచ్చి నేనైతే టెస్ట్ చేయలేదు రేంజ్ టెస్ట్ అనేది, అది కూడా నార్మల్. ఎక్కువలో అయితే మాత్రం 140 అయితే ఇస్తుంది, ఎందుకంటే నేను కాకినాడ టు హైదరాబాద్ రైడ్ చేసినప్పుడు అయితే నాకు 140 అయితే వచ్చేసింది ఈజీగానే. బట్ ఇప్పుడు ఎంత ఇస్తుంది అన్నది ఇంకా నార్మల్ మోడ్ అయితే నేను అప్పుడు ఆ రైడ్లో అయితే చెక్ దలుచుకోలేదు అసలు. నేను ఒక 60 స్పీడ్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, లేదంటే చాలా టైం పడుతుంది కదా. ఒక 60 స్పీడ్లో అయితే నేను క్రూజ్ ఆన్ చేసి క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్లో పెట్టేశాను. 60 స్పీడ్లో క్రూజ్ అయితే కంట్రోల్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ గురించి కూడా నేను వీడియో చేయలేదు కదా అసలు. మనకి ఇది క్రూజ్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ బటన్ అనమాట. ఇవన్నీ ఆర్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ బటన్ ఇది క్రూజ్ బటన్. అండ్ నెక్స్ట్ ఈ క్రూజ్ వచ్చేసి మనకి నేను కూడా చెక్ చేయలేదు ఇప్పుడు వచ్చి ఎంత స్పీడ్లో లాక్ అవుతుందని. నార్మల్లో వచ్చి 80 స్పీడ్ అయితే వెళ్తుంది ఇది. నార్మల్లో 80 స్పీడ్, అందులో 80లో లాక్ అవుతుందో లేదో చూద్దాము. 70, 80 అయితే రీచ్ అయింది కదా. నా క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేస్తున్నా, ఆన్ అవ్వట్లే. 80 అయితే క్రూజ్ అయితే ఆన్ అవ్వట్లేదు. చూద్దాము 70లో కూడా ఆన్ అవ్వట్లేదు. అండ్ 66లో ఆన్ అయింది, అయితే చూద్దాము 69లో లాక్ అవుతుందేమో. యా, నార్మల్ మోడ్లో అబోవ్ 80 అయితే మనకి క్రూజ్ అయితే వర్క్ అవ్వదు. నేను 60 స్పీడ్ అయితే అనుకున్నాను కదా. ఇది వచ్చేసి నాగ్పూర్ హైవే, ఇది NH44 అనుకుంటా. NH44 నాకు మినిమం లాంగ్ రైడ్స్ చేయాలంటే మినిమం ఈ స్పీడ్లో వెళ్ళినా కొంచెం బాగుంటుంది, స్పీడ్గా కవర్ చేయొచ్చు. చూద్దాం ఎక్కువలో కనుక ఇదే నార్మల్ మోడ్లో కరెక్ట్గా కనుక ఒక 120 అలా వచ్చిందంటే 100% నెక్స్ట్ రైడ్ ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అయితే మొత్తం ఇంకా మనకు నార్మల్ అయితే రైడ్ చేసుకోవచ్చు. నేను టైర్స్ ప్రెషర్ కూడా కరెక్ట్గా 33 చెప్పాడు, నేను 35 పెట్టినట్టున్నా. 35 వెనకాల 40 అదే 35 పెట్టినట్టున్నాను. 33 ఇంకా ఇక్కడ నుంచి రేంజ్ వచ్చి 143 నుంచి 138కి అయితే వచ్చింది. 143 to 138కి అయితే వచ్చింది. జస్ట్ 3.3 కిలోమీటర్స్ వచ్చింది.
ఇప్పుడైతే బైక్ని అయితే స్టాప్ చేస్తున్నా, ఎందుకంటే నేను రేంజ్లో అయితే పెట్టాను. ఇది రేంజ్ ఎంత ఉన్నది అన్నది చూపిస్తుంది. నేను పర్సంటేజ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. 89%. 12 కిలోమీటర్స్. యాక్చువల్గా అయితే నేను 60 స్పీడ్ మెయింటైన్ చేద్దామని అనుకున్నా కదా, బట్ అయితే నేను 60 మెయింటైన్ చేయట్లేదు. 70, 73, 75 అలా మెయింటైన్ చేస్తున్నా. అయితే ఫస్ట్ టోల్ గేట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి మనోహరాబాద్ టోల్ గేట్ క్రాస్ చేశాను. ఛార్జ్ వచ్చి 83%, 19 కిలోమీటర్స్. హైవే అయితే ఎంటీగా ఉంది. నాగ్పూర్ హైవేలో అయితే మనం అయితే రైడ్ చేస్తున్నాం. NH44 వచ్చింది. ఎర్లీ మార్నింగ్ గురించి ఇంత ఎంటీగా భలే ఉంది రోడ్ కూడా. ఇది కన్స్ట్రక్షన్లోనే ఉన్నది అనుకుంటా రోడ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇందులో మీటర్లో చూడండి, నార్మల్గా అయితే బ్లూలో ఉంది కదా, ఇది RPM మీటర్ టైప్. ఇప్పుడు రెడ్ వచ్చిందా? నేను థ్రోటిల్ ఇచ్చినప్పుడు కొంచెం మోటార్ మీద కొంచెం వెయిట్ ఏదైనా పడినప్పుడు ఏమవుతుందంటే అది రెడ్లోకి వస్తుంది. కొంచెం ఫ్రీగా తోలుతుంటుంటే బ్లూలో వెళ్తుంది. ఏమో దీనివల్ల ఏమైనా కొంచెం అంటే లైక్ ఇలా చెప్పాలి, ఇది RPM మీటర్ ఉంది కదా, అది రెడ్లోకి వెళ్ళకూడదు, ఎక్కువలో వెళ్ళాలేమో అనుకుంటున్నాను. ఇలా బ్లూలో మెయింటైన్ చేస్తుంటే అలా స్ట్రైట్గా అలా ఉంచుతుంటుంటే బ్లూలో వెళ్తుంది అది. సో నేను ఆ బ్లూని అయితే మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాను ఎలా వస్తుందని. ఇంకా 76% ఉంది ఛార్జ్. కిలోమీటర్స్ వచ్చి 27 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగేసింది. ఫైనల్గా అయితే 54% అయితే ఉంది ఛార్జ్. ఇంకెక్కడి నుంచే నేను యూటర్న్ అయితే తీసుకుంటున్నాను బ్యాక్కి మళ్ళీ. ఇంకా 54% అయితే ఛార్జ్ ఉంది కదా. కిలోమీటర్స్ వచ్చి 52 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇది. చూడండి 52 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఇంకా రిమైనింగ్ ఛార్జ్ వచ్చి 54% ఆఫ్ ఛార్జ్ ఉంది. కొంచెం రోడ్డు బాగాలేదు, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. %50 ఛార్జ్ అయితే ఉంది ఇంకా. సో నేనైతే పక్కనైతే బ్రేక్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, మోటార్ కూడా కొంచెం కూల్ అవ్వడానికి అని చెప్పేసి. 50% ఛార్జ్ అయితే ఉంది కదా. 57 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫస్ట్ 50% ఛార్జ్తో. వెహికల్ స్టాటస్ వచ్చి 90 కిలోమీటర్స్ అయితే ఎక్కువలో చూపిస్తుంది, అండ్ నార్మల్లో 74 కిలోమీటర్స్. చూద్దాం ఇంకెంత తిరుగుద్దో. మోటార్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే 43 డిగ్రీస్ వచ్చింది. అండ్ బ్యాటరీ వచ్చి 33. ఫుల్గా 2 డే రైడ్ స్టేటస్ వచ్చి 57 కిలోమీటర్స్ ఓన్లీ ఆన్ నార్మల్ మోడ్, హైపర్ 0, నథింగ్ ఎకో. యావరేజ్ స్పీడ్ వచ్చి 61 కిలోమీటర్స్ అండ్ టాప్ స్పీడ్ వచ్చి 80. ఎఫిషియన్సీ వచ్చి 31.0. రీజన్ 0.0 కిలోమీటర్స్. అదేంటో నాకు అర్థం కాలేదు, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో అయితే చెప్పండి. ఇంక ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మోటార్ అయితే కొంచెం కూల్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఈ 50 దగ్గర నుంచి అయితే ఛార్జ్ అయితే చాలా స్పీడ్గా దిగుతుందని నేను అనుకుంటున్నాను. 50 దగ్గర నుంచి ఎన్నో కిలోమీటర్స్ కూడా రాలే, అప్పుడే 46% ఛార్జ్కి అయితే వచ్చేసింది ఇది. నెక్స్ట్ ఇంకా మీకు ఇలాంటి ఓలా మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఇలా కావాలి మాకు వీడియో ఏమైనా కావాలి అంటే కనుక చెప్తే నాకు కామెంట్లో అయితే చెప్పండి. కామెంట్లో అయితే పెడితే నేనైతే దానికోసం అయితే వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగానే.
ఛార్జ్ వచ్చేసి 34% ఛార్జ్ అయితే ఉంది. ప్రజెంట్ ఛార్జ్ వచ్చి 34%. అండ్ కిలోమీటర్స్ వచ్చి 74 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 34%కి ఇంకా 34% లెఫ్ట్. అందుకని చెప్పేసాను స్టాప్ చేస్తాను. ఓడి అమ్మ ఇక్కడ ఖచ్చితంగా అలాంటి లైన్స్ దగ్గరే నాది బ్యాక్ సైడ్ బెల్ట్కి ఒక క్యాప్ టైప్ ఇచ్చాడు కదా, మన ఎదర ఒక ఓలా అయితే వెళ్తుంది బ్లాక్ కలర్, అతను కూడా ఇరిగిపోయింది. అది క్యాప్ ఉన్నది కదా ప్రొటెక్షన్, అది బెల్ట్కి ప్రొటెక్షన్ క్యాప్ అయితే అది బాగా కిందకైతే ఇచ్చేసాడు. పక్క నుంచి ఏ స్టోన్ పక్క నుంచి వెళ్ళినా ఈజీగా వెంటనే టచ్ అయ్యి ఇరిగిపోతుంది. అది నాది అలా టచ్ అయ్యింది. తర్వాత ఇలాంటి లైన్స్ దగ్గర ఏమైందంటే వైబ్రేషన్కి ఊడిపోయింది అనమాట. అది ఛార్జ్ వచ్చేసి 27% అయితే ఉంది. 81 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఈజీగా 120 ఎక్కించవచ్చు. బట్ మళ్ళీ రేంజ్ ఛార్జ్ అయితే మళ్ళీ అది డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా, మనం రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం కాబట్టి 120 స్పీడ్ అయితే ఎక్కించట్లేదు. హైపర్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ అయితే యూజ్ చేయట్లేదు నేను, ఇంకా నార్మల్ ఒక్కటే యూజ్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ టోల్ గేట్ రిటర్న్ అయితే అవుతున్నా. ఫస్ట్ టోల్ గేట్ ఛార్జ్ వచ్చేసి 22% ఆఫ్ ఛార్జ్ ఉంది. కిలోమీటర్స్ వచ్చి 86 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఛార్జ్ వచ్చి 20% ఛార్జ్కి అయితే వచ్చేసింది. 89 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇంకా 15%కి రాకపోతే ఇంకా ఎక్కువలో అయితే పడిపోతుంది కదా, అది అందరికీ తెలిసిందే. ఎక్కువలో పడిపోతుంది అయితే 15 తర్వాత ఇంకా ఎక్కువకి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ మోడ్కి. చూద్దాము, ఇంకా మనకి ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది. లో బ్యాటరీ, వెరీ లో బ్యాటరీ చేంజెస్ ఎకో ఇన్ 5 seconds. మనకి ఇప్పుడు ఎకోకి అయితే చేంజ్ అయిపోయింది. 15% నుంచి ఎకోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా 68లో ఉంది కదా, నేను యాక్సిలరేటర్ అలాగనే పట్టుకున్నాను 68లో, బట్ వెహికల్ అయితే స్లో అయిపోతుంది. చూడండి, స్లో అయితే చేసేస్తుంది. ఇంకా 51, 50. నేను యాక్సిలరేటర్ మాత్రం అలా ఫుల్లోనే పట్టుకున్నా, బట్ 42కి అయితే తీసుకొచ్చి ఇంకా ఆపేసింది. ఇంకా మనం ఇంక ఇలా 42లోనే ఒక్క నిమిషం వీడియో తీస్తాం పక్క. ఓకే, ఒక్క ఫుల్ ఛార్జ్ 93 కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది. 93 కిలోమీటర్స్. ఛార్జ్ వచ్చి 15% ఆఫ్ ఛార్జ్. ఎకో మోడ్కి అయితే చేంజ్ అయిపోయింది. నేను మోడ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, వెరీ లో బ్యాటరీ, కెనాట్ స్విచ్ మోడ్స్. ఇంకా మనకి ఎకోలో ఎంత ఉందో రేంజ్ చూద్దాం. చూడండి, 24 కిలోమీటర్స్. బట్ ఇది 24 అయితే తిరగదు, జస్ట్ మేబీ 15 అలా తిరుగుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాము. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే. అండ్ వెహికల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మోటార్ టెంపరేచర్ వచ్చి 51 degreesకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ 36 degrees. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకా చాలా టైం, ఇంకా 10 to 15 కిలోమీటర్స్ ఉందని అనుకుంటున్నా. చూద్దాం. ఐ థింక్ ఏంటంటే కొంచెం నైట్ టైమ్స్ అయితేనే కూల్గా ఉంటుంది కాబట్టి క్లైమేట్, మోటార్ కూడా హీట్ అవ్వట్లేదు. నాకు తెలిసినంత మట్టుకైతే మోటార్ హీట్ బట్టి కూడా రేంజ్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను ఇంకెక్కడి నుంచి అయితే ఎకోలో అయితే స్టార్ట్ అయిపోయా.
ఇంకా ఎక్కువ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా చూద్దాం. ఇంటికి వెళ్ళేంతవరకు ఇంకెంత ఉంటుందో ఛార్జ్. 15% అయితే ఉంది ఛార్జ్. ఇంకా ఎక్కువ 43, 42 అంతే. ఇంకా అయిపోయింది ఇక్కడి నుంచి బతుకు. ఇలానే వచ్చాను అప్పుడు కాకినాడ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చాను నాకే తెలియదు. ఇంత స్లోలోనా ఇప్పుడు వరకు స్పీడ్గా రైడ్ చేసి ఇప్పుడు ఇంత స్లోగా వెళ్తుంటే ఏదోలా ఉంది. హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫైనల్గా. ఛార్జ్ వచ్చి 10% ఆఫ్ ఛార్జ్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా అయితే నా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఛార్జ్ వచ్చి 4% అయి ఉంది. 1 కిలోమీటర్స్ అయితే తిరిగింది టోటల్. ఇంకా 4% అయితే ఇంకా అలా లీవ్ చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా నేను రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఛార్జ్ అయితే 4% అయితే ఉంది. ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చి మనకి 111.2 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ట్రిప్ అయితే 0 చేస్తాను కదా అదైతే. అండ్ ఇప్పుడు వచ్చి వెహికల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మనకి మోటార్ టెంపరేచర్ వచ్చి 47 degrees ఉంది. అండ్ బ్యాటరీ వచ్చి 36 degrees ఉంది. ఛార్జ్ వచ్చి 4% లెఫ్ట్ ఉంది కదా. మనకైతే ఎకోలో అయితే 2 kilometers చూపిస్తుంది. ఇంకా నార్మల్ అవన్నీ అయితే నథింగ్, ఇంకా ఏం చూపించలేదు అయ్యి రేంజ్ అయితేనే. అండ్ నెక్స్ట్ మనం ఎన్ని కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్లో అయితే 93.2 kilometers అయితే తిరిగింది. అండ్ ఎకో వచ్చి 18.0 kilometers. 18 kilometers అయితే నార్మల్ మోడ్, ఇది ఎకో మోడ్లోకి వచ్చాక 18 kilometers అయితే తిరిగింది. యావరేజ్ వచ్చి 55 km/h. అండ్ బ్యాటరీ వచ్చి ఎఫిషియన్సీ వచ్చి 30.9 kilometers అయితే తిరిగింది. ఇది ఇంకా ఫైనల్గా ఓలా S1 Pro Gen 2 రేంజ్ టెస్ట్ అయితే మనకి ఇంత వచ్చింది. 111.2 kilometers అయితే తిరిగింది ఒక ఫుల్ ఛార్జ్కి. ఛానల్ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.